వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ రాజ్యసభలో చర్చకు వచ్చి ఓటింగ్ జరిగింది. ఓటింగ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఓటేసాం. మా 7 మంది సభ్యులు కూడా దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్కి సంబంధించినటువంటి ఆ బిల్లుని సమర్థించము. ఇది ముస్లింలకు సంబంధించినటువంటి మనోభావాలని, ముస్లింలకు సంబంధించినటువంటి పరిస్థితులను ఇది తారుమారు చేసే విధంగా ఉంది కాబట్టి దీన్ని మేము అంగీకరించట్లేదు అని చెప్పారు. అయితే ఇక్కడ రాజ్యసభలో జరిగినటువంటి ఓటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, అక్కడ వచ్చినటువంటి ఓట్లు, వీటన్నిటిని కూడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబల్ గేమ్ ఆడుతోంది అనేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. దానికి తగ్గట్టుగా కొంత బలమైనటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే పార్లమెంటుకి సంబంధించి బిల్లులు వచ్చినప్పుడు, కీలకమైనటువంటి బిల్లులు వచ్చినప్పుడు ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్లో ఎస్ నో అనేసి ఉంటుంది. అంటే ఎవరు అనుకూలం, ఎవరు ప్రతికూలం, ఎవరు తటస్థం అనేటటువంటి అంశాలు అనే దాని మీద కూడా దీనికి ఉంటుందన్నమాట. దీనికి ఓటేసేటప్పుడు వాళ్ళకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ఉంటుంది. ఎవరు ఓటేస్తున్నారు ఏంటి అనేది తెలియదు. జస్ట్ వాళ్ళ దగ్గర ఒక బజర్ ఉంటుంది, దాన్ని నొక్కుతారు. నొక్కితే ఓటు పడిపోద్ది. ఒకవేళ అలా కొంతమందికి టెక్నికల్గా తెలియకపోతే ఏం చేస్తారంటే వాళ్ళకి స్లిప్పులు ఇస్తారు. ఎస్ అయితే గ్రీన్ స్లిప్పు, నో అయితే రెడ్ స్లిప్, 2 స్లిప్పులు ఇస్తారు. వాళ్ళు అందులో ఒక స్లిప్ వేయాల్సి ఉంటుంది. రెడ్ కానీ వేస్తే అది నో అని అర్థం, గ్రీన్ కానీ వేస్తే అది ఎస్ అని అర్థం. దాంట్లో ఎక్కడ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ ఏముండవు. జస్ట్ స్లిప్ ఇస్తారు, స్లిప్ ఎత్తుకొని పోయి అందులో వేస్తారు. ఏదో సీరియల్ నెంబర్ ఉంటుంది అంతే. అయితే నిన్న జరిగినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఈ ఓటింగ్ దానికి సంబంధించి 7 మంది మేము వ్యతిరేకంగా ఓటేసామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాస్తవంగా లెక్కలు కానీ చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ లెక్కలు చూడాలి. ఎవరు ఓటేశారు అనేది స్పష్టంగా తెలియదు కాబట్టి కొన్ని లెక్కలు రాయాలి. కొంతమంది మీడియా సంస్థలు, పబ్లికేషన్స్ వీళ్ళంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం రాస్తున్నారు. నేను కూడా కొంత సమాచారం సేకరించాను. అసలు ఏంటి రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు, ఆ పార్టీలకు సంబంధించిన సభ్యులు ఏ కూటమిలో ఉన్నారు, ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఎంత క్రాస్ ఓటింగ్ పడింది, ఎవరు ఓట్లేశారు, ఎవరు రాలేదు, ఎవరు తటస్థంగా ఉన్న వివరాలు కూడా నేను సేకరించాను. ఇక్కడ మనం చూస్తే ఈ బిల్లుకి సంబంధించి రాజ్యసభలో మొత్తం కూడా 128 మంది వచ్చేసి అనుకూలంగా, అంటే ఎన్డీఏ కూటమితో కలిసి అనుకూలంగా ఓట్లేస్తే 95 మంది ఇండియా కూటమి వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి ఈ బిల్లు పాస్ అయింది. వాస్తవంగా రాజ్యసభలో 236 మంది సభ్యులు ఉన్నారు. ఈ 236 మంది సభ్యులకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఓటింగ్లో 13 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 223 మంది ఉన్నారు, ఓట్లేశారు. ఈ 223లో ఇందాక నేను చెప్పినట్టు 128 మంది ఏమో ఫరగా, 95 మంది ఏమో వ్యతిరేకంగా ఓటేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం లెక్క చూస్తే ఎన్డీఏ కూటమి అంటే బిల్లుకి అనుకూలంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించిన పార్టీల నుంచి 125 మంది సభ్యులు ఉన్నారు. అందులో బీజేపీ నుంచి 98 మంది, జేడీయూ నుంచి 4, ఎన్సీపీ నుంచి 3, టీడీపీ నుంచి 2, జేడీఎస్, శివసేన, ఆర్పీఐ, ఏజీపీ, ఆర్ఎల్డీ, యూపీపీఎల్, ఆర్ఎల్ఎం, పీఎంకే, టీఎంసీఎం, ఎన్పీపీ నుంచి ఒక్కొక్క సభ్యుడు, స్వతంత్రులు 2, అలాగే నామినేటెడ్ అయినటువంటి సభ్యులు 6 మంది. మొత్తం 125 మంది వీళ్ళకి బలం ఉంది. ఇక ఇండియా కూటమి దగ్గరకు వస్తే మొత్తం వాళ్ళకి 88 బలం ఉంది. ఈ 88 మంది ఎవరంటే కాంగ్రెస్ నుంచి 27, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 13, డిఎంకే 10, ఆమ్ ఆద్మీ పార్టీ 10, ఎస్పీ 4, ఆర్జేడీ 5, జేఎంఎం 3, సిపిఎం 4, సిపిఐ 2, ఐయుఎంఎల్ 2, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 2, అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 2, అలాగే ఎండిఎంకేకి సంబంధించినటువంటి సభ్యులు 1, కేసీఎం పార్టీకి సంబంధించినటువంటి 1, స్వతంత్రులు 1. వీళ్ళంతా కలిసి 88 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇక్కడ తటస్థులుగా ఒక 23 మంది ఉన్నారు. ఎవరు ఆ తటస్థులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది, బీఆర్ఎస్ నుంచి 4, బిజు జనతాదళ్ నుంచి 7 మంది, అన్నాడీఎంకే నుంచి 4, బీఎస్పీ నుంచి 1. వీళ్ళంతా కూడా 23 మంది ఉన్నారు. ఇక్కడ ఏముంది, ఎన్డీఏకి 125 ఉంది, అలాగే ఇండియా కూటమికి 88 ఉంది. తటస్థులు 23 మంది ఉన్నారు, 13 మంది హాజరు కాలేదు. తటస్థుల నుంచి 13 మంది హాజరు కాలేదు కాబట్టి ఇక మిగిలింది 10 మంది. ఈ 10 మందిలో 3 ఎన్డీఏకి వేశారు. అంటే 125 ఉంది కదా, 125 ప్లస్ 3 128 తోటి అక్కడ ఆ పాస్ అయింది బిల్లు. ఇక్కడ 88 ఉంది, అది నోకి 95 దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక 7 మంది దానికి వేశారు. లెక్క సరిపోయింది. 13 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన 10 మందిలో 3 అనుకూలంగా వేశారు, 7 వ్యతిరేకంగా వేశారు. ఈ వ్యతిరేకంగా వేసుకున్నటువంటి ఆ 7 మంది మేమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా వాదిస్తోంది. నిజంగా 7 మంది వాళ్ళే అయితే ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ ఏముంటుంది,
అక్కడ వ్యతిరేకంగా వేసినటువంటి వాళ్ళలో నలుగురు మేము ఉన్నాం అంటున్నారు. మరి నలుగురు మీరుంటే 7 మంది వాళ్ళు ఉంటే ఇక్కడ 88 కాదు కదా ఉండాల్సింది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 95 కాదు, 95కి మించి ఇంకొక 4 అడిషనల్గా ఉండాలి. అంటే దాదాపు ఒక 99 వరకు ఉండాలి. బిజు జనతాదళ నుంచి కూడా ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. సో ఆయన కూడా ఖచ్చితంగా వ్యతిరేకంగా ఓటేస్తానని చెప్తున్నాడు. మరి ఆయన అలా ఓటేస్తే మరి అది ఎక్కడైనట్టు? మిగతా వాళ్ళు గైర్హాజరయ్యారు, ఓకే. మరి వీళ్ళు ఏం చేశారు? అలాగే అన్నాడీఎంకే మేము పాల్గొనలేదని చెప్పింది. అలాగే బీఎస్పీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా గైర్హాజరైనటువంటి పరిస్థితి. ఇక్కడ లెక్క తేలాల్సింది ఏంది? 5 ఓట్లకు సంబంధించిన లెక్క తేలాలి. ఈ 5 ఓట్ల ఈ ముగ్గురు ఎవరు అసలు? అంటే ఎన్డీఏకి వేసిన ముగ్గురు ఎవరు అనే దాని మీద లెక్క తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే పరిమళ నత్వాని అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే బీజేపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, అలాగే అమిత్ షాకి దగ్గర, అలాగే అంబానీకి దగ్గర అయినటువంటి వ్యక్తి. సో అతను అప్పుడు వాళ్ళ సిఫార్సు మేరకు ఆయనకి అవకాశం ఇచ్చారు. సో ఆయన నిన్న ఓటేసి ఉండొచ్చు. సో ఆయన అమిత్ షా ఒత్తిడితోటి ఓటేశాడేమో అనేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఒకవేళ ఆయన అలా ఓటేసి ఉంటే మీరు ఇలా మేము ఇది ఇచ్చాం విప్పిచ్చామని మీరే చెప్తున్నారు కదా, మరి విప్పును ధిక్కరించినటువంటి పరిమళ నత్వానిని మీరు అనర్హుడిగా ప్రకటిస్తారా? మీరే చెప్తున్నారు మేము విప్పు జారీ చేసాం అంటున్నారు. మరి విప్పు జారీ చేసినటువంటి మీలోనే ఒకరు అటు వేశారు, ఆయన పరిమళ నత్వాన్ని అంటున్నారు. మరి పరిమళ నత్వాన్ని మీరు ఇచ్చినటువంటి విప్పును ధిక్కరించారు కాబట్టి మీరు ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తారా? డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ని అడగగలరా అంటే సమాధానం లేనటువంటి పరిస్థితి. సో గతంలో కూడా మనం చూసాం, ఎన్ని బిల్లులు వచ్చినా కూడా దాదాపు అన్ని బిల్లులకి లోపలేమో మద్దతు ఇస్తారు, బయటేమో మేము వ్యతిరేకం అంటారు. సో ఈ విధంగా రకరకాలైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆదరాభిమానాలు చూరుకున్నారు, 40% ఓటింగ్ వచ్చింది, సీట్ల సంఖ్య 11కి పడిపోయింది. అయినా సరే 40% ఓటు బ్యాంక్ ఉంది మీకు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడమ తిప్పడు, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేయడు అనేటటువంటి చెప్పాడంటే చేస్తాడంటే అని ఇంత ఎలివేషన్ ఇచ్చినటువంటి మీరు ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రం అబద్ధాలు, అంతేకాకుండా కొన్ని డ్రామాలు వేస్తున్నారు. ఇవి ప్రజల్లోకి కానీ ఇంకా కానీ చొచ్చుకుపోతే ఇబ్బందికరమైనటువంటి రాజకీయాలను మీరు చవిచూడాల్సి వస్తుంది. సో వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఒకవేళ తప్పు జరిగింది, ఎస్ మాకు కేసులు ఉన్నాయి, లేదు బీజేపీకి అనుకూలంగా వేయకపోతే ఇబ్బందులు తలెత్తవు అనేటటువంటి ఆలోచన మీకుంటే ఎస్ చెప్పండి. అది బహిరంగంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని జారవిడుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే ఆల్రెడీ జనసేన అలాగే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాయి. ఈ 2 పార్టీలకి ఓటు బ్యాంక్ ఉంది. సో వీళ్ళు ఎలాగో బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వ్యతిరేకం అని చెప్పేసి దానికి అనుకూలం అని చెప్పేసి ప్రకటించేశారు. సో ముస్లింలు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ మీద ఒక రకంగా గుర్రుగా ఉన్నారు. సో ఆ ఓటు బ్యాంకుని తన వైపు తిప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని ఎలాగైనా సరే క్యాష్ చేసుకోవాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన డ్రామాలు వేసి అటు బీజేపీకి దగ్గర కావాలనే ఉద్దేశం ఒక పక్క, ఇటు వచ్చేసి ముస్లింలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఒక డ్రామా వేయడం వల్ల ఈరోజు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ నలుగురు ఎవరు, ఈ 7 మంది ఎవరు, ఈ లెక్కగా తేలితే ఎవరు వాస్తవం ఎవరు అబద్ధం అనేటువంటి విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కొన్నిటికి సంబంధించినటువంటి అంటే కూటమికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు నాకు తెలిసి బహుశా వాళ్ళ పత్రికలో కూడా ఎక్కడా లేవు. ఓన్లీ వైవి సుబ్బారెడ్డి ఒక ఖండన ఉంది. వాస్తవంగా అయితే వాళ్ళు లెక్కలతో సహా రాస్తారు, రాజ్యసభలో ఇంతమంది ఉంటే మేము ఇంత చేసామని. అలాంటి కథనం కూడా ఎక్కడ నాకు కనిపించాల. ఈరోజు ఓన్లీ వైవి సుబ్బారెడ్డి గారు ఆయన పార్లమెంటరీ నేతగా ఆయన రాసినటువంటి ఆయన చెప్పినట్టు ఒక వివరణ ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ఆ పత్రిక సంబంధించి వాళ్ళ సొంత వర్షన్ ఎక్కడ కూడా రాయనటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా సరే ఇలాంటి డ్రామాలు కానీ ఆపకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు తప్పవు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. ఇది ఇవాల్టి డిస్కషన్స్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.